ఆదిత్య, అత్తయ్య, ఏంట్రా అలా ఉన్నావు? పప్పుని ఇలా ఉండకెలా ఉంటాను? ఏమైందమ్మా ఆదిత్య? ఏడుపు వచ్చేస్తుంది అత్తయ్య. ఆదిత్య, ఏంట్రా ఇది? ఊరుకోమ్మా, ఊరుకో ఆదిత్య. మగవాళ్ళు ఇలా కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఊరుకో. ఎందుకు ఇంతలా బాధపడుతున్నా? మా వదినేమన్నందా? అనటం మామూలే, దాని గురించి కాదు నా బాధ. కానీ బాగా మారిపోయింది అత్తయ్య. రోజు రోజుకి తులసి మీద కక్ష పెంచుకుంటుంది. శత్రువులా చూస్తుంది. అదే భయంగా ఉంది. నన్ను శత్రువులో చూస్తుందని నువ్వెందుకురా భయపడుతున్నావు? నువ్వు ఆగవే. నీకు అర్థం కాదులేవే. మనం ఒకటే. అలా అయితే ఎలా? ఆ వెంకటలక్ష్మి ఇదంతా చేస్తుంది. అమ్మేమో అసలు ఆలోచించట్లేదు. ఏదో అర్థం లేని పగ పెంచేసుకుంటుంది. వాడు ఆదిత్య కదూ? అవును నాన్నమ్మ, బావే. ఆ తులసి వాళ్ళమ్మ కూడా ఉన్నారు. ఓ, ఇక్కడ చేరి వాడి బుర్ర తొలుస్తున్నారన్నమాట. వాడికి మాయమాటలు చెప్పి వాళ్ళ వైపుకు తిప్పుకుంటున్నారన్నమాట. పద, ఏమెక్కిస్తుందో విందాం. వదిన గురించి తెలిసిందేగా, బాధపడకు. కాస్త పంతం పట్టుదల ఎక్కువ. కాలం తప్పకుండా నిజాలు తెలిసేలా చేస్తుంది. ప్రేమలు అర్థమవుతాయి. తనే మారుతుంది. పద వెళ్దాం. పప్పు, ఏడుస్తున్నావా? ఫోటోలు తీవే. తీ. ఓవే, నేను అలా ద్వేషించి కారు కాల్చిందని చెప్పి తట్టుకోలేకపోయాను. ఏంటి నువ్వు బాధ అర్థం చేసుకోకుండా వెక్కిరిస్తావు? వెక్కిరించటం కాదు ప్రియా, ధైర్యంగా ఉండరా అని చెప్తున్నా. దుర్గమ్మకి పంపించావా? ఆల్రెడీ పంపించానమ్మా. ఆ దుర్గకు ఫోన్ కలిపివే. నేను ఎన్నేళ్లు ఎంత మొత్తుకున్నా మీ చెల్లెలు ఆవిడ గారు కూతురు మారరు. బుద్ధులు మార్చుకోరు. మీరు మార్చరా? చూడండి, మీరు ఎలా చెప్తారో నాకు తెలీదు, ఎలా మార్చుకుంటారో నాకు తెలీదు. ఇలాగే వాడు నా కొడుకు వెంట పడితే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. బుద్ధొచ్చేలా ఓసారి బుర్ర పగలకొట్టి సర్ది మళ్ళీ కుట్లు వేయాల్సి వస్తుంది. మీరు బాధపడాల్సి వస్తుంది. అసలు వాళ్ళు మనుషులేనా? ఎన్నిసార్లు చెప్పినా అంతేనా? అసలు ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకలా మాట్లాడతావు? ఇప్పుడేమైంది? వాళ్ళేం చేశారు? ఏం చేశారేంటి? సిగ్గు సరం లేని వాళ్ళు, చీము నెత్తురు లేని శాల్తీలు, రోషం పౌరుషం లేని మనుషులు. దుర్గా, నా చెల్లెలు నా మేనకోడలు అని వెనకేసుకొస్తారు కదా. ఈ కోపం ఆవిడికి లేదే, ఈ రోషన్ దానికి లేదే. అసలేం చేశారో చెప్పకుండా ఎందుకు నసంతా? అంతే అంతే, నేను నసే.
నన్ను నస అంటవే కాని మీ చెల్లెలేమే అనరా అనలేరా? మీ చెల్లెలు అది సందు దొరికినప్పుడల్లా నా కొడుకు బుర్ర తొలిచి వాళ్ల వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నారు. వాడి మనసు మార్చి వాడవాడిగా చేసుకోవాలని చూస్తున్నారు. నాకు అన్యాయం చేసి నా కొడుకుని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. అంతా నీ అపోహ. అలాంటి తప్పుడు ఆలోచనలు చేసేవాళ్ళు కాదు వాళ్ళు. చేసేవాళ్ళు కాదు. చేసేవాళ్ళు కాకపోతే గుడికి వెళ్ళిన నా కొడుకు వెనకాలే వాళ్ళేంటం ఎందుకు? వాడితో మాట్లాడటం ఎందుకు? ఏ వాళ్ళేమైనా తెలియనుళ్ళ పరాయి వాళ్ళ? ఎదురుపడి ఉంటారు, మాట్లాడుంటారు. తప్పేముంది ఇందులో? తప్పున్నారా? అదంటే నాకు ఎంత అసహ్యమో కారు కాల్చి మరీ తెలిసేలా చేశాను. అయినా ఎందుకు వాడితో మాట్లాడే నా కోపం తెప్పించడం? వాడు వేరు నేను వేరనా వాళ్ళ అభిప్రాయం? వేరు చేయాలనా వాళ్ళ అభిప్రాయం? అందుకే వాడి కోసం కాచు కూర్చుంటున్నారు. నాకు పరాయవాణ్ణి చేయాలని చూస్తున్నారు. ఎందుకు దుర్గా చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి రాద్దంతో చేస్తున్నావు? వాళ్ళకి నీకు తేడాలొస్తే రావచ్చు, అంత మాత్రాన్ని శత్రువులా చూడాలా? శత్రువుల చూడటం ఏంటండి? వాళ్ళు నాకు శత్రువులే. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళ నీడ కూడా నా ఆదిత్యం మీద పట్టానికి వీల్లేదు. ఇంకోసారి వాడితో మాట్లాడినట్టు తెలిస్తే మాత్రం నేను సహించను. తర్వాత మీరు ఏమనుకున్న ప్రయోజనం ఉండదు. ఎరా గుడికెళ్ళావా? వాళ్ళు రమ్మన్నారా? లేకపోతే నేను కూడా వెళుతున్నాను మీరు రండి అని ఆ తులసికి ఫోన్ చేసి చెప్పావా? వాళ్ళు రమ్మడం ఏంటి, నేను ఫోన్ చేయడం ఏంటి? చాటుమాటు మంతనాలకి, దొంగచాటు వ్యవహారాలకి, రహస్యంగా సమావేశాలకి, నన్ను సాధించటానికి, నిన్ను మార్చుకోటానికి. ఏం మాట్లాడారా? ఏం నూరిపోసారా తల్లి కూతుళ్ళు? ఎందుకమ్మా, ఎందుకిలా ప్రతి చిన్న విషయానికి తప్పుగా ఆలోచిస్తావు? నూరిపోయడం ఏంటి, మార్చడం ఏంటి, తిప్పుకోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. నువ్వెందుకు అపార్థం చేసుకున్నావో నాకు తెలియట్లేదు. అంతేరా? వాళ్ల మీద తీపి కదా, నేను నీకు తప్పుగానే అనిపిస్తాను. వాళ్ల మీద మోజు కదా, నాది నీకు అపార్థంలానే కనిపిస్తుంది. నీకు నాకన్నా వాళ్లే ఎక్కువరా. ఏంటమ్మా ఇది? ఎందుకిలా పొందలేని మాటలు మాట్లాడుతున్నావు? వాళ్ళు ఎక్కువేంటి, నువ్వు తక్కువేంటి? ఎవరైనా తల్లి తర్వాతే. నిజంగా నేనంటే నీ గౌరవం ఉంటే, ప్రేమ ఉంటే, తల్లి తర్వాతే ఎవరైనా అనే మాట నిజమైతే చెప్పరా? నా మీద ఒట్టేసి వాళ్ళు గుళ్ళో నీతో నా గురించి ఏం మాట్లాడారో చెప్పు. నీ గురించే మాట్లాడలేదమ్మా. ఇదిగో ఇంతేరా, ఈ ఒక్క మాట చాలు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నా దగ్గర దాస్తున్నావు, నన్ను మోసం చేస్తున్నావు, నా కళ్లలో కారం కొట్టి వాడితో కలిసిపోతున్నావు, నన్ను దగా చేసి వాళ్ళకి దగ్గర అవుతున్నావు, నన్ను వెక్కిరించి వాళ్ళని వెనకేసుకొస్తున్నావు అని చెప్పటానికి. అమ్మా, నువ్వు అనుకునేదేది నిజం కాదు. నా మీద నీకు నమ్మకం లేక నన్ను నమ్మకాన్ని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నీ ఊహలకేవి నేను బాధ్యుని కాదే. రోజు రోజుకి నీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. నన్ను అవమానించేలా ప్రవర్తిస్తున్నావు. ఇంటికి రావాలన్నా, ఇంట్లో ఉండాలన్నా అసహ్యం వేస్తుంది. అబ్బా, ఏంటమ్మా ఇది? మనశ్శాంతిగా ఉన్నవా? ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నీ అపనమ్మకాలతో నన్ను టార్చర్ పెట్టి చంపేస్తున్నావు. నామాన నన్ను బతకనివ్వట్లేదు. నీ ఇష్టాలతో నన్నెందుకు చంపుతావు? కాస్త అమ్మలా ప్రవర్తించడం నేర్చుకో అమ్మా. చాలా సరిపోయిందా? ఎందుకిలా వాణ్ణి నన్ను వేధిస్తావు? వాళ్ళని మార్చడం మేము మారడం కాదు, ముందు నువ్వు మారు.
మంచిగా ఆలోచించడం నేర్చుకో. నా మీద నీకు నమ్మకం లేక నన్ను నమ్మకాన్ని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇంటికి రావాలన్నా ఇంట్లో ఉండాలన్నా అసహ్యం వేస్తుంది. ఎందుకు ఇలా వేధిస్తున్నావు? నీ అపనమ్మకాలతో నన్ను టార్చర్ పెట్టి చంపేస్తున్నావు. మారిపోయాడు, వాడు పూర్తిగా మారిపోయాడు. మార్చేశారు. ఆ తల్లి కూతుళ్ళు వాడు పూర్తిగా మార్చేశారు. వదన్నా, వదిలేస్తే నా బిడ్డ నాకు దక్కడం. వదన్నా. దుర్గమ్మ, వాడంటే కుర్రాడు, తెలిసి తెలియక మాట్లాడాడు. నువ్వు తొందరపడద్దు దుర్గా. ఆగండి. మీరెవ్వరూ నా వెంట రావద్దు. వాడు నన్ను పట్టుకుని ఇన్నెన్ని మాటలు మాట్లాడతాడా? వాడికంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో, వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి, తేలిపోవాలి. ఇవాళ్టితో తాడో పేడో తేల్చేస్తాను. అయ్యో పాపం ఆదిత్యం చూస్తే జాలేసింది. వాడికి మన మీద అంత ప్రేమానురాగాలుండే కనీసం మనతో మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం లేకుండా పోయింది. అన్నింటికీ ఆ దుర్గమ్మే కారణం. ఆ దుర్గమ్మ చేసిన పనికి ఆదిత్య బాగా హర్ట్ అయినట్టున్నాడు. హర్ట్ కాకపోతే అంతలా ఎందుకు బాధపడతాడే? నీ మీద వాడికి ఎంత అభిమానం ఉందో వాడి కన్నీళ్లే చెప్తున్నాయి. నువ్వు కూర్చున్నావని పొద్దున కారు కాల్చడం వాడికి అస్సలు నచ్చలేదు. ఆవిడ మూర్ఖత్వం ఇటు మనల్ని అటు మామయ్యని ఆదిత్యని చాలా బాధ పెడుతుందమ్మా. ఎప్పుడు అర్థం చేసుకుంటుందో, ఎప్పుడు మారుతుందో ఆవిడ. అసలు ఆ దుర్గమ్మ మనసుని ఆ మంగళగిరి ముసలిదే చెడగొడుతుంది. ఆవిడకి తోడు ఇప్పుడు ఆ వెంకటలక్ష్మి పోగైంది. ఛీ! దుష్ట చతుష్టమం తయారయ్యారు. రావదునా? నేను రావటం కాదు, నువ్వే రావాలి. రా. దుర్గమ్మ, దుర్గమ్మ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు మా అమ్మని? ఏయ్, నువ్వు మధ్యలో రాకు, వెళ్ళి అవతలకి రా. దుర్గమ్మ, 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 ఏయ్, గడప దాటొస్తే మీ అమ్మ మీదట్టు. నువ్వు రా. ఎక్కడికి వెళ్ళింది? తను వెళ్తుంటే నన్ను పిలవచ్చు కదా, మీరేం చేస్తున్నారు? కోపంగా మాట్లాడింది, రావద్దంది, భయమేసి ఆగిపోయాం. భయం వేసిందేంటి పిన్ని? నన్ను నాన్నను పిలవాల్సింది. మీ మీదేగా గొడవ పెట్టుకుని వెళ్ళింది. పిలుస్తాం. పిలిస్తే మీకింక కోపం రాదా? తొందరపడి అమ్మతో తప్పుగా మాట్లాడాను. కోపం వచ్చిందో ఏంటో, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాన్న. మరెందుకలా మాట్లాడావు బావా? బుద్ధి తక్కువయ్యి తనేదేదో అంటే తొందరపడి అలా మాట్లాడేశాను. నువ్వేం తప్పు మాట్లాడలేదురా. తన కోపం మనకు తెలియంది కాదుగా. ఈ మధ్య మరీ ఎక్కువైంది. అసలు ఎక్కడికి వెళ్ళినట్టు? వదినెందుకు నన్ను ఇక్కడికి లాక్కొస్తుంది? రా వదినా, రా. ప్రియనెందుకు పట్టుకొస్తుంది?
దీని కోపం దాన్ని మళ్ళీ ఈ గడప దాటిస్తుందేమో. నువ్వు గడప దాటి రావు కదా. నేను దాటనివ్వలే. ఇక్కడే ఉండు. రే ఆదిత్య, రారా ఆదిత్య. ఆదిత్య రారా బయటికి. రారా బయటికి. రా రా. చెప్పు ప్రియా, వీడి మీద ప్రమాణం చేసి చెప్పు, నీ మనసులో ఎలాంటి దురభిప్రాయం లేదని. వీడికి మాయ మాటలు చెప్పి మనసు మార్చి మీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయటం లేదని ప్రమాణపూర్తిగా చెప్పు ప్రియా. వీడిని నీ అల్లుడు చేసుకోవాలనే ఆలోచన నీకు లేదని చెప్పు. తులసి ఆదిత్యల మధ్య ఎటువంటి ప్రేమలు లేవని చెప్పు. వీళ్ళు ఒకరినొకరు ఇష్టపడలేదని చెప్పు. వీళ్ళు ఒకటి కావటం నీకు ఇష్టం లేదని బొట్టేసి చెప్పు. మీరు ఏ తప్పు చేయకపోతే కల్మషం ఎరగని దానివైతే చెప్పు. ప్రమాణం చేతి నిజం చెప్పు. అమ్మా, ఏంటిది? ఏంటి పిచ్చి పని? ప్రమాణాలు చేయడం ఏంటి? నీ అనుమానాలకి అపార్థాలకి వాళ్ళని బాధ్యులు చేస్తావేంటి? నేనేమన్నా పసిపిల్లవన్నా? బుద్ధి జ్ఞానం లేనివన్నా? సొంత ఆలోచన లేనివన్నా? మూర్ఖున్నా? ఇంజనీరింగ్ చదివినవాణ్ణమ్మా. ఎవరో ఏదో చెప్తే నేనెందుకు మారిపోతాను? నాకు నా తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదా? అదొకరు మార్చేస్తే మారుతుందా? నాకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా? ప్రేమించమంటే ప్రేమించేస్తానా? పెళ్లి చేసుకోమనగానే చేసుకుంటానా? ఎందుకు అత్తయ్యని అర్థం లేని అవమానాలతో ఇబ్బంది పెడతావు? నీకేం మగపిల్లాడి తల్లివి, ఎలాగైనా మాట్లాడతావు. తోచిందే నిజమని నమ్మి అనుమానిస్తావా? నువ్వు ఇలా అనుమానపడే తప్పుడు సంబంధాలు అంటకడితే పెళ్లి కావాల్సిన పిల్లమ్మ తులసి పరిస్థితి ఏంటి? ఈ విషయం అలా అని ఇలా అని ఊరంతా తెలిస్తే రేపు తన భవిష్యత్ ఏంటి? తన పరిస్థితి ఏంటి? ఎవరైనా పెళ్లికి ముందుకొస్తారా? నువ్వు వేసే నిందలు నిజమని జనాలు నమ్మితే దాని జీవితమే ఓ ప్రశ్నార్థకంగా మారిపోతుందమ్మా. నువ్వేదైనా అయితే నచ్చచెప్పి పెళ్లి చేస్తావా? తులసి ఫ్యూచర్కి గ్యారంటీ ఇస్తావా? మంచి చెడు లేకుండా వెనక ముందు ఆలోచించకుండా ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? గుడికి వెళ్ళినందుకు, అక్కడ వాళ్ళు కలిసినందుకు ఇంతలా అనుమానించి అవమానించాలా? ఓ పంచి, నా కోసం ప్రత్యేకంగా ఓ గుడి కట్టించు. ఎవ్వరూ రారు, ఏ అనుమానం ఉండదు. చెప్పు దుర్గా. ప్రియని ప్రమాణం చేయమన్నావుగా, తను చేస్తుంది. చేసేలోపు వాడడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పు. తులసి జీవితానికి ఎలాంటి భరోసా ఇస్తావో చెప్పు. ఏ హామీ రాసిస్తావో రాసివ్వు. నిందలు లోకానికి తెలిసి తులసి జీవితానికి అడ్డంకైతే ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసిన పాపం మనకు తగులుతుంది. ప్రతి ఇంటికెళ్ళి సారీ, తప్పే అని చెప్పొస్తావా? నిన్ను నువ్వే అదుపులో పెట్టుకోలేని దానివి ఎంతమంది నువ్వు అదుపు చేస్తావు? మనుషుల్ని నిలదేయడం కాదు, నీ మనసును నిలదీసి నువ్వే అడుగు. ఏ పని చేసినా అర్థం ఉండాలి. ఆవేశపడితే ఎదుగు ఎలాగే.
అందరి మనసులో చెడుగా మిగిలిపోతాం. సారీ అత్తయ్య, అమ్మ అపార్థం చేసుకుంది. మీరు వెళ్ళండి.